ప్రభువు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ పునరుత్థాన దినమందు మరొక పర్యాయము కూడా మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ పునరుత్థాన దినమందు ప్రతి ఒక్కరము ప్రభు సన్నిధిలో పాలు పొందుతున్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడునో మరి ఆ మాటలన్నిటిని కూడా మనం ఆలకించి దాని ప్రకారముగా మన జీవితములు కట్టబడాలని, ఆత్మీయానుసారముగా ఎదగాలని, మరి లోకములో మనము కలిసిపోకుండానట్లు, అన్యజనులతో మనము కలిసిపోకుండానట్లు ఒక ప్రత్యేకమైన జీవితము చేయడానికి మరి పునరుత్థాన దినమందు ప్రభు సన్నిధిలో పాలు పొందిన ప్రతి కుటుంబములోను, ప్రతి వ్యక్తిగత జీవితాలలోనూ మరి దేవుని ఆశీర్వాదముల చేత నింపబడుతూ ఈ వారమంతటికి మనకు కావలసిన ఆత్మీయ సత్యములనేవి మనం ప్రభు సన్నిధిలో మరి దైవ సేవకుల మూలముగా అనేక ఆత్మీయ విషయములు మనకు బోధించబడుతూ ఉన్నప్పుడు మన జీవిత విధానములనేవి మార్చబడుతూ ప్రభు సన్నిధిలో మనము రూపాంతరపరచబడడానికి, అలాగే మరి యేసుక్రీస్తు యొక్క రాకడ మిక్కిలి సమీపముగా ఉన్నది కనుక మరి ఆ రాకడలో మనము కొనిపోబడుటకు మన ప్రాణము, ఆత్మ, శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడుతూ దేవుని రాకడలో ఎత్తబడుటకు ఆ గుంపులో మనము కలిసి ఉండడానికి మరి దేవుని వాక్యము మనకు ఏమి బోధిస్తూ ఉన్నదో ఆ వాక్యానుసారముగా మనము అనుసరించి నడుచుకోవడానికి మన అంతరంగపు జీవితములో దేవునికి సంపూర్ణముగా మనము సమర్పించుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన మనలను పరిశుద్ధపరిచే దేవుడై ఉన్నాడు. కనుక వాక్యము వినటం మాత్రము కాదు, వాక్యానుసారముగా మనము జీవించడానికి మనవంతు ప్రయత్నం మనం చేస్తూ ఉన్నప్పుడు దానికి తగ్గ కృప అనేది దేవుని యొద్ద నుండి మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. మరి సత్యములను మనము తెలుసుకుంటూ ఉన్నప్పుడు సత్యానుసారముగా నడుచుకోవడానికి కావలసిన దేవుని కృప అనేది దేవుని యొద్ద నుండి మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని జనమా, ఈ పునరుత్థాన దినమందు మన ధ్యానార్థము కొరకు పరిశుద్ధ లేఖనములలో దేవుని మార్గములు గురించి కొన్ని ఆత్మీయ విషయములను నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ పునరుత్థాన దినమందు దేవుని సన్నిధిలో మరి ఏ ఆత్మీయ సత్యములను బోధించాలని మరి దేవుని సన్నిధిలో ప్రార్థించుచూ ఉన్నప్పుడు ఆయన మార్గములను గురించి ఆత్మీయ విషయములను బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా ప్రేరేపించబడ్డాను. మరి నేను ఏ విధముగా దేవుని మార్గములను తెలుసుకుని నడిచేవాడుగా ఉంటున్నానో మరి అలాగనే దేవుని బిడలమైనటువంటి మనమందరము కూడా మరి దేవుని మార్గములలో నడుచుకోవడానికి మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఎందుకంటే కాలము క్లుప్తముగా ఉన్నది కనుక ఈ క్లుప్తముగా ఉన్న ఈ చివరి దినాలలో మనము దేవుని మార్గములలో ఎలా నడుచుకోగలుగుతూ ఉన్నామో దానిని మనము సరిగ్గా గమనించేవారముగా ఉండాలి. మరి అవిశ్వాసులుగాను, అపనమ్మకస్తులుగాను, మరి అధైర్యమైనటువంటి కార్యములు మన జీవితాలలో కలుగుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని మార్గములను విడిచి దూరముగా పారిపోవచ్చు. ఈ క్రైస్తవ జీవితం వద్దు, ఈ జీవితంలోనికి వచ్చిన తర్వాత నేను ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, మరి దేవుడు ఆయన సన్నిధికి నన్ను పిలిచినప్పుడు నేను ఏ విధముగా మరి దేవుని మందిరములోనికి రాగలుగుతూ ఉన్నానో, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా చాలామంది జీవితాలలో కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ క్రైస్తవ మార్గం అనేది సులభతరమైనటువంటి మార్గము కాదు కనుక, ఇరుకును సంకుచితమైనటువంటి మార్గము కనుక ఈ మార్గములో ప్రయాణం చేస్తున్నటువంటి మనమందరము కూడా మరి దేవుని ఎదుట యథార్థవంతమైన భక్తి కలిగిన జీవితం అనేది మనం చేస్తూ ఉండాలి. ఈనాడు యథార్థత లేనటువంటి ప్రజలు, యథార్థత లేనటువంటి సమాజం అనేది
వాటి మధ్యలో దేవుని బిడలమైన మనము సంచరించుచూ ఉన్నాము కనుక మరి దేవుడు తన మార్గములు ఏమని మనకు బోధిస్తూ ఉన్నాడో ఆ మార్గములను బట్టి మన జీవితాలలో ఏ విధముగా ఆయనను అనుసరించాలో దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ సహాయం మూలముగా వివరించడానికి ప్రయత్నిస్తాను. కనుక నా ప్రియ దేవుని జనమా, దేవుని మార్గములు అనే అంశములు 5 కార్యములను నేను మీకు తెలియజేస్తాను. మన అంశం ఏమిటంటే దేవుని మార్గములు. దేవుని మార్గములలో మొదటిగా ఉన్నతమైనవి, మనుషుల యొక్క తలంపులకు మించినవిగా ఉంటున్నవి, శాశ్వతమైనవిగా ఉంటున్నవి, అగోచరములుగా ఉంటున్నవి, నీతి సత్యములతో కూడిన మార్గములు. నేను మరలా మీతో చెప్పుచున్నాను ఈ మాటలు ఏమిటంటే ఉన్నతమైనవి, మనుషుల యొక్క తలంపులకు మించినవి, మరి శాశ్వతమైనవి, అగోచరములు, నీతి సత్యములతో కూడిన దేవుని మార్గములై ఉన్నవి. కనుక ఈ విషయములలో మొదటిగా నేను మీతో కూడా ఉత్తమమైనవి అనే ఈ మార్గములు అనేవి ఉత్తమమైనవి అని చెప్పి దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ సత్యములను మీతో కూడా పంచుకుంటాను. మన అందరి జీవితాలలో యథార్థత లేనటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. లోకములో మనం బ్రతుకుతున్నాము కనుక మరి అందరి మధ్యలో మనము సంచరించుచున్నాము కనుక దేవుని బిడలో ఎప్పుడు కూడా యథార్థమైనటువంటి జీవితము చేస్తూ ఉండాలి. భక్తుడైన యోబు యొక్క జీవితములో మనము గమనించినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములలో నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు యోబు యొక్క జీవితం అనేది యథార్థవర్తుడుగా కనబడుచు ఉన్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యోబు యొక్క జీవితములో మనస్సాక్షి కాలములో బ్రతికినటువంటి ఈ యోబు యొక్క జీవితం అనేది దేవుని యందు భయభక్తి కలిగిన వాడుగాను, చెడుతనమును విసర్జించినటువంటి వాడుగాను, మరి యథార్థవర్తుడునని మరి దేవుడు యోబును గురించి సాక్ష్యమిస్తున్నాడు. సాతానుడితో యోబును గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నటువంటి ఈ సాక్ష్యం అనేది ఈ 1వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. మరి సాతానుడు చెప్పుచూ ఉన్నాడు, నీవెక్కడి నుండి వచ్చుచున్నావని దేవుడు అడిగిన వెంటనే ఇదిగో లోకమంతటిని కూడా సంచరించు వస్తున్నానని చెప్పుచూ ఉన్నాడు. అయితే యోబు అనే మనుష్యుడును నువ్వు చూసావా అని చెప్పి అడిగినప్పుడు, నీవు అతనికి కంచె వేసావు కదా, మరి ఆ కంచెను కొట్టివేసినట్లయితే మరి అతడు నిన్ను దూషించున్నాడని చెప్పి ఇలాంటి సంభవం అనేది ఈ 1వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, దేవుడు యథార్థవంతుడు కనుక మనుష్యులు కూడా యథార్థవంతులుగా కనబడాలనేదే దేవుని ప్రణాళిక అయ్యున్నది. కీర్తనలు 18వ కీర్తన 30వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు 18వ కీర్తన 30వ వచనములో మనము గమనించినట్లయితే, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణ జొచ్చు వారికందరికీ ఆయన కేడము. దేవుని మార్గములలో మొదటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, అనగా ఉత్తమమైనవి. దేవుని మార్గములు ఎలా ఉన్నాయంటే ఉత్తమమైనటువంటి మార్గములు గనుక ఈ ఉత్తమమైనటువంటి మార్గములలో మనము కూడా నడుచుకోవాలని దేవుడు మనలను ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. కానీ కడవరి దినాలలో యథార్థతను కోల్పోయినటువంటి వారముగాను,
భయము భక్తి లేనటువంటి బ్రతుకులనేవి కడవరి దినాలలో కనబడుతూ ఉన్నాయి గనుక మరి పునరుత్థాన దినమందు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న హెచ్చరిక అయిన మాటలు ఏమిటంటే యథార్థవంతులుగా మనము బ్రతకాలని. దేవుడు యథార్థవంతుడు. మరి దేవుని యొక్క స్వభావములనేవి, మరి దేవుని క్రియలు, దేవుని కార్యములు ఎలా ఉంటాయంటే యథార్థవంతమైనవిగా కనబడుచూ ఉంటాయి. మరి మనుషులను మనం చూస్తూ ఉన్నప్పుడు యథార్థత లేనటువంటి ప్రజలుగాను, వాళ్ళు ప్రారంభము నుండి తమ యథార్థతను కోల్పోయినటువంటి ప్రజలుగానే బ్రతుకుతూ వచ్చారు. కనుకనే కయ్యేను యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు తన తమ్ముడైన హాబేలును చంపిన తరువాత యథార్థతను కోల్పోయి అతడు దేశదిమ్మరిగా మారిపోవడానికి గల కారకుడుగా మారాడు. కనుకనే దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, మనము కూడా ఒకవేళ యథార్థత అనేది మనము కోల్పోయినట్లయితే మనము దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయే వారముగా ఉంటున్నాం. కనుకనే పాపము చేయు ప్రతి వ్యక్తి జీవితంలో యథార్థత అనేది కోల్పోతూనే ఉంటాడు. తన యొక్క యథార్థతను తాకట్టు పెట్టేవాడుగా మారుతున్నాడు. యథార్థత లేనటువంటి ప్రజల మధ్యలో దేవుని బిడ్డలు సంచరించుచూ ఉన్నారు. వాటిని మనం మర్చిపోకూడదు. కనుక నా ప్రియ దేవుని చిన్నమా, మరి ఈ యథార్థత కలిగినటువంటి దేవునికి లోబడుతున్న దేవుని ప్రజల యొక్క క్రియలు, వారి యొక్క ప్రవర్తనలు, వారి యొక్క నడవడికలు సమస్తమును మరి దేవునికి లోబడే ఒక వ్యక్తిగా మనము బ్రతుకుతూ ఉండాలి. కనుకనే ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు తెలియచేయబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13-14 వచనములలో మనము గమనించినప్పుడు, అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకున్నవారు, ప్రవక్తలేమి యాచకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు అని చెప్పబడుతూ ఉన్నది. అల్పులేమి గనులేమి, యాచకులేమి, ప్రవక్తలేమి, ప్రతి ఒక్కరు కూడా వంచనతో కూడిన కార్యములను ఇక్కడ చేయుచూ ఉన్నారు. సమాధానము లేని సమయం, మరి సమాధానము లేనటువంటి సమయమున సమాధానము అని చెప్పి ప్రకటిస్తున్నటువంటి ప్రజలు. ఎందుకంటే దేవుని యొక్క యథార్థతను కోల్పోయినటువంటి ప్రజలు. ఈ రోజుల్లో చాలామందిని మనము అలా గమనిస్తూ ఉంటాం. నమ్మకస్తులు లేనివారుగాను, మరి దేవునికి యథార్థవంతమైనటువంటి భక్తి పరులుగా లేనటువంటి వారుగాను, పైపైన మాత్రమే సమాధానమని చెప్పుచు తమ గాయములను కట్టేటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాము కదా. ఇక్కడ దేవుడు యథార్థవంతుడు అని చెప్పబడుతూ ఉన్నది. అయితే ఆయనను సేవించేవారు కూడా యథార్థవంతమైనటువంటి కార్యములను చేయాలని. మరి దేవుని మార్గములలో ఉత్తమమైనటువంటి మార్గములు గనుక ఈ ఉత్తమమైనటువంటి మార్గము యథార్థవంతమైనటువంటి మార్గమై ఉన్నది. యథార్థవంతమైనటువంటి జీవితం. మరి దేవుని బిడలకు యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. యథార్థత లేనటువంటి హృదయములు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. చాలామంది జీవితాలలో యథార్థతను కోల్పోవడానికి గల కారణములనేవి మరి కీర్తన 15వ కీర్తన 1వ వచనము నుండి 5వ వచనం వరకు మనం గమనించినప్పుడు యథార్థత లేనటువంటి ప్రజలను గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మరి దేవుడు నిజమైన వాడు. ఆయన ఎప్పుడు కూడా అబద్ధమాడడు. ఆయన పశ్చాత్తాపపడుటకు నరుడు కాదు, అబద్ధమాడుటకు నరపుత్రుడు కాదు. మరి దేవుడు నిజమైన వాడు. దేవుడు ఎప్పుడు కూడా నిజమే పలుకుతాడు. కానీ మనుషులు అబద్ధములను ఆశ్రయముగా చేసుకుంటూ, అబద్ధములకు వారు చోటిస్తూ, అబద్ధమైన వాటికి లోబరచబడుతూ
యథార్థతను కోల్పోయేటువంటి ప్రజలు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యథార్థవంతుడు. అల్పులేమి గనులేమి, యాచకులేమి ప్రవక్తలేమి అందరూ వంచకులుగా మారిపోతూ ఉన్న కాలములో మనం బ్రతుకుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనమా, ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుడు యథార్థవంతుడు, ఆయన మార్గములు ఉన్నతమైనవి. కనుకనే ఇక్కడ దేవుని బిడలు ఎప్పుడు కూడా యథార్థముగా మరి నడుచుకోవాలని, దేవుని సన్నిధిలో తన భక్తి జీవితం అనేది కోల్పోకుండానట్లు యథార్థముగా కొనసాగుతూ ఉండాలని మరి దేవుడు మన ఎడల ఎదురు చూస్తున్నటువంటి కార్యములు. రెండవదిగా మనము గమనించేటప్పుడు మరి కీర్తనలు 18:30 వచనములో మనం చూసాం కదా, దేవుడు యథార్థవంతుడు అని చెప్పి మనం చూసాం. రెండవదిగా యెహోవా వాక్కు నిర్మలము అని చెప్పబడుతూ ఉన్నది. దేవుని వాక్ అనేది నిర్మలమైనటువంటి వాక్యము. ఆ వాక్యం అనేది మనలను పెంచి పోషిస్తూ ఉన్నది. ఒకటి, మనము యథార్థంగా ఉండాలి. రెండవది, దేవుని వాక్యము చేత మనం పోషింపబడుతూ ఉండాలి. దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యము మనలను బ్రతికించుచూ ఉన్నది. కనుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం గమనించేటప్పుడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్పబడుతూ ఉన్నది. మరి నిర్మలమైనటువంటి వాక్యమును మనము ప్రతిరోజు చదువుతూ, వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ, వాక్యములో మనకు ఏదైతే బోధించబడుతూ ఉన్నదో దానిని మనం అనుసరించేదే ఒక యథార్థవంతమైన భక్తి కలిగిన జీవితం. వాక్యమునకు విరుద్ధముగాను, వాక్యానుసారముగా నడవకుండా వాక్యమునకు వ్యతిరేకముగా బ్రతుకుచున్న ప్రతి ఒక్కరూ కూడా యథార్థతను కోల్పోయినటువంటి వారై ఉన్నారని పరిశుద్ధ లేఖనములనేవి మనకు బోధిస్తూ ఉన్నది. దేవుని వాక్యము నిర్మలమైనది. ఆ నిర్మలమైనటువంటి వాక్యాన్ని మనము అపేక్షించే వారముగా ఉండాలి. మరి పాలు ఏ విధముగా చిన్న బిడ్డకు ఆరోగ్యముగా ఎదుగుదల నిమిత్తము ఆ పాలను వారికి ఇస్తూ ఉంటారో, అలాగే దేవుని వాక్యం అనే పాలను మనము అపేక్షించే వారముగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితాలలో ప్రతిరోజు దేవుని వాక్యము చేత పెంచి పోషింపబడుతూ ఉన్నామా? లేకుంటే యథార్థవంతమైనటువంటి కార్యములను విడిచి లోకములో ఉన్న వాటి కొరకు మనం ప్రయాసపడుతూ లోకమును సంపాదించుకోవాలని పరిగెత్తుచున్న దేవుని జనమా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యము చేత మనము పెంచి పోషింపబడుతూ ఉండాలి. దేవుని వాక్యము మనలను బ్రతికిస్తూ ఉన్నది. దేవుని వాక్యం అనేది మనలను సరిచేస్తూ ఉన్నది. దేవుని వాక్యం అనేది మనలను ప్రవర్తన, మన క్రియలు మార్పు కలుగు చేస్తూ ఉన్నది. కనుకనే దావీదు భక్తుని యొక్క జీవితములో నీ వాక్యము చేత నన్ను బ్రతికించుమని చెప్పి ఏ విధముగా అడుగుతూ ఉన్నాడో, మరి ఈ వాక్యమును గురించి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము. పాల వలన పాలు అనే ఆ వాక్యమును అపేక్షించుడి అని చెప్పబడినట్లుగానే వాక్యమునకు పలు విధములైనటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి. సజీవమైన వాక్యమనియు, జీవమగల వాక్యమనియు, బ్రతికించే వాక్యమనియు, ఇలాగా దేవుని వాక్యమును గురించి పలు రకాలుగా చెప్పబడుతూ ఉన్నది. కనుక యథార్థవంతమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవితం ఎవరైతే చేసేవారుగా ఉంటున్నారో వారు ఈ వాక్యానుసారముగాను నడుచుకుంటూ ఉంటారు. కనుకనే యథార్థవంతమైనటువంటి భక్తి కలిగిన జీవితం, మరి దేవుని మార్గములలో ఉన్నతమైనవి అనే ఈ అంశం మీద నేను మీతో కూడా మాట్లాడుచూ ఉన్నాను. మూడవదిగా మనము గమనించినట్లయితే ఆయన ఒక కేడముగా మనకు కనబడుచు ఉన్నాడు. దేవుని మార్గములలో ఉన్నతమైనవి అని చెప్పి మీకు చెప్పాను.
దానిలో దేవుడు యథార్థవంతుడుగాను, ఆయన వాక్యము ద్వారా మనము పెంచి పోషింపబడుతూ ఉన్నాము. ఆయన మనకు ఒక కేడముగా కనబడుచు ఉన్నాడు. మరి దేవుడు మనకు ఒక ఆశ్రయ కేడముగా ఉన్నాడు. ఎవరైతే ఆయన యొద్దకు శరణజొచ్చేవారుగా ఉంటున్నారో వారందరికీ ఆయన ఒక కేడముగాను ఒక బహుమానముగాను కనబడుచు ఉన్నాడు. కనుకనే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్న మాటలు ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనములో, నేను నీ కేడము నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పాడు. మరి దేవుడు ఒక కేడముగాను తన బహుమానమును అత్యధికముగా మారుస్తానని చెప్పాడు. అనగా రాబోయేటువంటి సంతతిని గురించి అబ్రహాముతో దేవుడు మరి వాగ్దానం చేసినటువంటి ఆ సంతతి అభివృద్ధి పరచబడాలని. చూడండి, గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానము గనుక మరి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే నీ సంతానము ఇసుక రేణువుల వలెను ఆకాశ నక్షత్రముల వలెను నేను చేస్తానని చెప్పి ఈ కేడము కలిగిన దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి నీవు నేను దేవుని ప్రజలమై ఉన్నాము. మరి దేవుడు మనకు కేడముగా కనబడుచు ఉన్నాడు. ఆ కేడము మనకు ఒక ఆశ్రయముగా మార్చబడుతూ ఉన్నది. ఈ కేడమునకు మరొక పేరేమిటంటే సహాయకరమైనటువంటి కేడము. సహాయకరమైనటువంటి ఒక కేడముగా కనబడుచు ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనములో, నీకు సహాయకరమైనటువంటి కేడము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గముగా కనబడుచు ఉన్నది. మన శత్రువుల నుండి మనలను కాపాడేది దేవుని యొక్క కేడమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమనై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలను చేయక మానడు. దేవుడు మేలు చేయవాడు గనుక మనము యథార్థముగా ప్రవర్తించే వారముగా ఉండాలి. యథార్థముగా మనం ప్రవర్తించి ఈ ఉన్నతమైన మార్గములలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనలను దేవుడు ఆశీర్వదించును. ఎవరైతే యథార్థముగా ప్రవర్తించాలని వాక్యమునకు లోబడి నడుచుకోవాలని అనుకుంటున్నారో వారికి తప్పగా వారి కుటుంబములో ప్రతి మేలు చేయును. దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించును. కనుక మనమందరము కూడా కన్నులు మూసినట్లయితే ప్రార్థనతో నేను ముగిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొకసారి కూడా మీ సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడి ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. ఒక్కొక్కరిని కూడా ప్రభువా యథార్థవంతమైన భక్తి కలిగిన జీవితాలలో ప్రభువా నడుచుకోవడానికి కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, యథార్థత లేనటువంటి ఈ కాలములో మేము యథార్థముగా ప్రవర్తించడానికి కావలసిన జ్ఞానమును, తెలివిని, బుద్ధిని మాకు అనుగ్రహించండి. సత్యమును వింటున్న మేమందరము కూడా సత్యము ప్రకారముగా నడుచుకునే కృపను కూడా మాకు దయచేయండి. ఈ వారం అంతటిలో ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు కాపాడండి. ఆపదలు విపత్తుల నుండి ప్రభువా దేవా ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, ఆధ్యాత్మిక జీవితములో అభివృద్ధి పరచబడడానికి మీరు కృప చూపండి. సత్యమును అనుసరించేవారముగాను, వాక్యానుసారముగా నడుచుకునేవారముగాను మా ప్రాణాత్మ దేహం అనేది సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి మీ రాకడలో మేము కనబడుటకు కృప చూపము, సహాయము చేయము. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఈ దేవుని మార్గములలో మరి ఇంకను ఒక 4 కార్యములు ఉన్నవి. అవేమిటంటే మనుష్యుల తలంపులకు మించినవి, శాశ్వతములైనవి, అగోచరములు, నీతి సత్యములతో కూడిన మార్గములు గనుక ప్రభు చిత్తమైతే మరొక పునరుద్ధాన దినమందు వీటిని మనము ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. కనుక ప్రతి దినమందు వాక్యాన్ని చదవండి, వాక్యానుసారముగా నడవండి. వాక్యము చేత పరిశుద్ధపరచబడి మనమందరము కూడా యేసుక్రీస్తు యొక్క మరి ఆ రహస్య రాకడలో మనము కొనిపోబడుటకు
కావలసిన కృప దేవుని యొద్ద నుండి పొందుకొందుము గాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.